హాయ్, హలో, నమస్తే అందరికీ. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకి, అదేవిధంగా పాత రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకునే ప్రజలకు గవర్నమెంట్ అనేది శుభవార్త చెప్పింది ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రామ పంచాయతీల చుట్టూ, ప్రజాపాలన చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుండి మీ సేవ ద్వారానే ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అనేది మనకి కల్పించినది. పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. వీడియోలోకి పోయే ముందు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రైట్. అయితే న్యూస్లోకి వెళ్తాం ఫ్రెండ్స్. సేవా కేంద్రంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ. కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రంలో దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. లబ్ధిదారుల నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని మీ సేవా కమిషనర్ పౌర సరఫరాల శాఖ కోరింది. కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా డిమాండ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త కార్డుల జారీ ప్రారంభించినప్పుడు ఎంపిక చేసిన గ్రామంలో సుమారు 1,00,000 కార్డులను పంపిణీ చేసింది. ఇప్పటికీ చాలా మంది కొత్త రేషన్ కార్డులు కావాలని, ఉన్న కార్డుల్లో మార్పులు, చేర్పులు చేయాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వార్డు గ్రామ సభలు ప్రజాపాలనలో భాగంగా సుమారు 10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికీ దరఖాస్తుల వెలువ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మీ సేవా కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాటు చేయాలని మీ సేవా కమిషనర్ను కోరింది. రేషన్ కార్డులకు సంబంధించిన డేటాబేస్ను మీ సేవతో అనుసంధానం చేయాలని ANICని ప్రభుత్వం ఆదేశించింది. లబ్ధిదారులు ఇప్పటికే ఇచ్చిన దరఖాస్తులని ప్రభుత్వం వద్ద ఉన్నాయని, దరఖాస్తు చేయని వారు మాత్రమే మీ సేవా కేంద్రంలో దరఖాస్తుకోవాలని సూచించింది. రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ప్రజాపాలన చుట్టూ, అదేవిధంగా గ్రామ పంచాయతీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ సేవకు ఎవరైతే అప్లై చేసుకున్న వారు ఉన్నారో వారు మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అప్లై చేసుకుంటే అక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ ఇస్తున్నారు. మీ సేవలో అప్లికేషన్ నెంబర్ అనేది కూడా ఇస్తారు. ఆ నెంబర్ ద్వారా మీరు స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీకు సులభంగా ఉంటుంది. ఇంకా మీ సేవకి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి.